అద్భుతంగా మనము ఈ ధ్యాన మార్గంలో ముందుకు సాగిపోతున్నాము. మరి ఈరోజు, రేపు 2 తారీఖు, 3 తారీఖు ఈ 2 రోజులు మనకి అద్భుతమైన జ్ఞానాన్ని, మరి అద్భుతమైన సాధనా మార్గాన్ని మరి కేవలం విని ఊరుకోవడమే కాకుండా చక్కగా మనం నిత్యం మన జీవితంలో అనుసరించేలాగా మరి అద్భుతమైన విషయాలని మనకు తెలియజేస్తూ మనల్ని చక్కగా గైడ్ చేయడానికి మరి ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, చైర్మన్ మరి మనందరికీ బాగా పరిచయం. ఎలాగంటే భిన్నంగా ఆలోచించు అనే కాన్సెప్ట్ ద్వారా మనందరికీ సుపరిచితులైన మరి ప్రకృతి ఉమామహేష్ సార్ని మరి ఆహ్వానించుకుందామండి. సార్, ప్రకృతి ఉమామహేష్ సార్ గారు మరి వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద డయాస్. చిన్న వయసు నుంచే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి మరి పత్రి సార్ చెప్పిందల్లా కూడా చక్కగా మరి ఆయన ఆచరించేస్తూ ఆడ చెప్పడం ఆలస్యం, మరి ఇక్కడ జరిగిపోవడం ఆలస్యం ఉండదన్నమాట. అంత చక్కగా ఆయన మరి ఎన్నో జిల్లాల్లో, ఎన్నో ప్రాంతాల్లో మరి ఆ ధ్యాన కేంద్రాలను నెలకొల్పి ఎంతోమందిని ధ్యాన మార్గంలోకి తీసుకొచ్చారు. మరి మనకి ఈ డిజిటల్ సెషన్స్ అంటే మనకి ఈ జూమ్ సెషన్స్ కావచ్చు, పిఎంసి లైవ్ ఛానల్స్ కావచ్చు, ఇవన్నీ స్టార్ట్ అయినాక ముఖ్యంగా భిన్నంగా ఆలోచించు అనే కాన్సెప్ట్ ద్వారా మరి మనందరికీ సుపరిచితులైనారు. మరి ఎంతోమంది ఈరోజు భిన్నంగా ఆలోచించు బుక్ ద్వారా ఎంతోమంది అంతవరకు కూడా ధ్యానం చేస్తున్నారు, కానీ ఎదుగు బొదుగు లేకుండా అలానే ఉన్నాం చాలామంది. కానీ ఈ బుక్ తీసుకొని మరి దాంట్లోని కాన్సెప్ట్స్ చక్కగా అర్థం చేసుకొని మరి అలాగే మరి ఏవైతే బ్లాక్స్ అంతవరకు ఉన్నాయో వాటిని చక్కగా తొలగించుకొని మరి ముందుకు వెళ్ళడానికి ఈ బుక్ మరింత ఉత్సాహపరిచింది. మరి ఈయన అందించిన జ్ఞానం మనల్ని మరింత ఉత్తేజపరిచింది. మరి పిఎంసిలో కూడా దాదాపు 200 వీడియోస్ మరి సార్ చేయడం అంటే అతిశయోక్తి కాదండి. మరి అలాంటి అద్భుతమైన ఈ జ్ఞానమూర్తికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ మరి మన ఊరికి పిలిచిన వెంటనే మరి ఆయన వచ్చినందుకు మరి ఆయన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మనం సార్కి మైక్ హ్యాండ్ ఓవర్ చేద్దామండి. కనిగిరి నుంచి కూడా మరి రాజరాజేశ్వరి మేడం గారు వచ్చారండి. మరి మేడం కూడా ఈ ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్లో మరి జాయిన్ అయ్యి మరి చక్కగా ఎన్నో లెవెల్స్ ఉన్నాయండి, లెవెల్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. దాంట్లో చక్కగా చేస్తూ భిన్నంగా ఆలోచించు పుస్తకాలను మరి అందరికీ అందజేసి ప్రచారం చేస్తూ మేడం కూడా చాలా మెయిన్ రోల్ పోషిస్తున్నారండి దీంట్లో. మరి మేడం కూడా వచ్చారు. మేడం, మీరు కూడా ఒకసారి స్టేజ్ పైకి రండి. రండి మేడం, ప్లీజ్. గట్టిగా చప్పట్లు కొడదాం మాస్టర్స్. మరి ఈ భిన్నంగా ఆలోచించు పుస్తకాల్ని మరి సారు ఫ్రీగా అందరికీ అందజేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. నమస్తే మాస్టర్స్ అందరికీ. ఒకసారి మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాలమ్మకి గట్టిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా యొక్క జ్ఞాన గురువు అయినటువంటి ప్రకృతి ఉమామహేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో అయితే అన్ని దానాల కల్లా జ్ఞానదానం గొప్పది అంటారు. సో అటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని ప్రకృతి ఉమామహేష్ గారు అందరికీ అందించాలని ఈ యొక్క సంకల్పం చేయడం జరిగింది. సో దాంతో మేము సార్ సెషన్స్ ఎక్కడికి వెళ్ళినా, అలాగే మేము ఎక్కడ సెషన్స్ తీసుకున్నా కూడా భిన్నంగా ఆలోచించు పుస్తకాలను అనేది ఉచితంగా పంచడం అనేది మాకున్నటువంటి ఒక అది ధర్మం అనుకోండి, లేకపోతే సంకల్పం ఏదైనా కానీ ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలి అన్న ఉద్దేశంతో సో ఈ పుస్తకాలని పంచడం జరిగింది మాస్టర్స్. అయితే సో ఈ పుస్తకాలు ఇప్పుడు మీకు అందరికీ ఇవ్వబడుతుంది. సో మీరందరూ కూడా తీసుకొని హ్యాపీగా జ్ఞానాన్ని అందరూ కూడా పొందాల్సిందిగా కోరుతున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, మరి బుక్స్ పాటికి బుక్స్ దాని ప్రకారం అవి జరిగిపోతుంటాయి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే దయచేసి సెల్ ఫోన్స్ మ్యూట్లో పెట్టుకోండి. గట్టిగా చప్పట్లు కొడతాం ఉమామహేష్ సార్కి మనకు చక్కగా జ్ఞానాన్ని అందించడానికి. మరి 2 days వర్క్షాప్లో మనం నిజంగా ఏవైతే ఆచరణీయమో, కేవలం చదివి మనకు చేత కాదులే అని చేతులు ఎత్తేయకుండా ఏవైతే మనకు ఆచరణీయమో, మరి భిన్నంగా ఆలోచించు అంటే ఎలా ఆలోచించాలో మనం చక్కగా సార్ ద్వారా తెలుసుకుందాము. థ్యాంక్ యూ సార్. మరి చక్కగా మా ఆహ్వానాన్ని మన్నించి మరి మా ప్రాంగణానికి వచ్చినందుకు ప్రొద్దుటూరు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ నుంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొద్దుటూరుతో యాక్చువల్గా నాకు ఇప్పటికంటే కూడా నా చిన్నప్పుడు ఎక్కువ సంబంధం ఉంది. కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు. యాక్చువల్గా నేను జమ్మలమడుగులో పెరిగా. జమ్మలమడుగు అది నా సొంతూరు కర్నూలు అయినప్పటికీ కూడా నాకంతా జ్ఞాపకాలంటే నా జీవితంలో చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా జమ్మలమడుగే.
జమ్మలమూడు కంటే ప్రొద్దుటూరు పక్కనే ఇంక. అప్పుడు ఏదైనా పెద్ద విషయాలు కావాలంటే పొద్దుటూరు రావాలి. అప్పుడు చిన్న సిటీ, జమ్మలమూడు చిన్నది. పొద్దుటూరు మనకి ఏదైనా పెద్ద పెద్దవి కావాలి, పెద్ద స్కూళ్ళు కావాలి, పెద్ద కాలేజీలు కావాలి, పెద్ద పుస్తకాలు కావాలంటే అప్పుడు అదంతా పొద్దుటూరుకే. బంగారు కావాలి, పెళ్ళికి బట్టలు కొనుక్కోవాలి. ఆ? నాకు తీపి జ్ఞాపకాలు అంటే ధ్యానం కాకుండా ఏమన్నా ఉన్నాయంటే ఈ జమ్మలమడుగు పొద్దుటూరుతోనే ఉన్నాయన్నమాట. ఆ పన్నా నదిలో, ఆ పెద్దేరు చిన్నేరులో పోయి ఎవరికి తెలియకుండా దూకడాలు, ఆ? స్కూల్ దగ్గర కొట్టి రేగి పండ్ల కోసం వెళ్ళడాలు ఇంట్లో చెప్పకుండా, ఆ? మామిడి పండ్లు కొనుక్కొని, మామిడి కాయలు కొనుక్కొని పొద్దున సాయంత్రం స్కూల్ దగ్గర కొట్టి, ఆ? ఉప్పు కారం వేసుకొని తింటూ గుర్తుకొస్తున్నాయి. నాకు వస్తున్నాయి, పొద్దుటూరులో వస్తున్నాయి, అడుగు పెడుతుంటే నాకు అన్ని గుర్తొస్తున్నాయి అన్నమాట పొద్దున బస్సులో. ఆ? నా ఆటోగ్రాఫ్ సినిమా లాగా ఒకసారి 5-6 ఏళ్ళ కింద 10 ఏళ్ళ కింద ఎవరు చెప్పా పెట్టకుండా వచ్చి ఈ వీధులన్నీ తిరిగిపోయాయి, పొద్దుటూరు జమ్మలమూడు వీధులన్నీ గుర్తు తెచ్చుకోవడానికి. మైలవరం డ్యాము, గండికోట. అందుకే ఫస్ట్ ఫోన్ చేసామట హైదరాబాద్ పొద్దుటూరు వస్తూనే, మేడం గండికోటకి ఏమన్నా నాకేమన్నా తీసుకెళ్ళగలుగుతారా చిన్నప్పుడు ఎల్కేజీలో పోయిన జ్ఞాపకాలే గుర్తున్నాయి. మళ్ళీ రాజమౌళి సినిమా తీసిన తర్వాత మర్యాద రామన్న కొంచెం క్రేజ్ పెరిగింది మన గండికోట. అంతకుముందు గండికోట అంటే పనికిరాంది అనుకునేవాళ్ళు. ఇప్పుడేమో రాజమౌళి మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు మర్యాద రామన్నతో. తీపి జ్ఞాపకాలన్నీ జమ్మలమూడిలో ఉన్నాయి. బాంబుల జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. బాంబుల శివారెడ్డి అనేవాళ్ళు కదా, ఆయన ఇంటి ఆ వీధిలోనే ఉండేవాడిని జమ్మలమూడిలో, ఆ పక్కనే. కాబట్టి చిన్నప్పటి నుంచి బాంబులు చూసి చూసి మనకు అలవాటు అయిపోయింది. బాంబులు అంటే మనకు వంకాయలు కదా చిన్నప్పుడు, వంకాయలు బీరకాయలు అట్లా బాంబులు కూడా అంతే. ఆడ దాచిపెట్టేవాళ్ళు, ఆడ చూసే. స్కూల్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చే లోపల కర్ఫ్యూ, అన్నీ తగలబడిపోయాయి, ఊరంతా తగలబడేది. ఏమన్నా లేపేశారు కాబట్టి ఊర్లో అన్ని షాపులు తగలగట్టేశారు, పోలీసులు అడావడి, కర్ఫ్యూలు, బాంబులు, కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు. చిన్నప్పుడంతా కొట్టుకోవడము, తన్నుకోవడము, బాంబులు ఇలాంటి ఇదే ఉండేది. ఆర్ స్కూల్ దగ్గర కొట్టడాలు. ఇంకొకటి బాగా మంచి ట్రెండ్, నాకు ఇక్కడ బాగా గుర్తున్న ట్రెండ్, అప్పట్లో శివ సినిమా వచ్చింది, ఎవరికైనా గుర్తుందా లేదు? చైన్ కట్టుకొని పోయేవాళ్ళు స్కూల్కి. నేను కూడా శివ చైన్ కట్టుకొని స్కూల్ రారా కొడుకుని నాకు తీసుకొట్టేది. 10 మంది వస్తే ఒక్కడ వెళ్ళి కొట్టేది. గ్యాంగులు మెయింటైన్ చేయడాలు. నేను ఒక గ్రూపు, నువ్వు ఒక గ్రూపు. చిన్నప్పుడే 4th క్లాస్ 5th క్లాస్ నుంచి గ్యాంగులు. మనకి ఏదో విచిత్రం ఇక్కడ, గ్యాంగులు మెయింటైన్ చేయకపోతే ఏదో తప్పు అన్నట్టు. నీ గ్యాంగ్ నువ్వు, నా ఎవడు గ్రూపు నువ్వు, గ్రూపు రాజకీయాలు, గ్రూపు దాదాగిరి. అప్పుడప్పుడు కొన్ని ఎముకలు ఎరగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను ఎవరన్నా జమ్మలమూడిలో చదివిన వాళ్ళు ఉన్నారు చిన్నప్పుడు ఇక్కడ? ఎవరన్నా జమ్మలమూడిలో పెరిగిన వాళ్ళు? అబ్బో ఉన్నారా? గుడ్ గుడ్. అవునా? అక్కడ పుల్లయ్య సారు, పుల్లన్న సార్ అని ఉన్నారు హై స్కూల్లో, తెలుసా సార్? ఓ అబ్బా అమ్మయ్య. పుల్లయ్య సారు మా 6th క్లాస్ 7th క్లాస్, పుల్లన్న సార్ 8th క్లాస్ నుంచి ట్యూషన్, అంతా ఫేమస్ అనమాట. మ్యాథ్స్ టీచర్ ఫేమస్. మొత్తం ఊరంతా పుల్లన్న సార్ దగ్గరే ఉండేది. ఇంకా అయ్యల్ సార్ అని ఉండేవాడు, ఆయన చనిపోయాడు దానికంటే ముందు. అట్లా అన్నీ వస్తుంటే అన్నీ బాగా గుర్తుకొస్తున్నాయి. అంటే నాకు నేటివ్ ప్లేస్ అనేది కర్నూలు అయినప్పటికీ కూడా కర్నూలులో నాకు ధ్యాన అనుభవాలు తప్ప వేరే లేదు. తిరణాల ఎద్దులు, మళ్ళీ అంబాబాని డేపులు, అమ్మవారి శాల, ఇందాక వస్తున్న అమ్మవారి శాల, దసరా అంటే ఇంకా అయిపోయా. ఇంకా ఊరంతా కదలాల్సిందే. రాత్రి 12 గంటల వరకు బయట రోడ్లు ఎత్తుకోవాలి, పిల్లలు ఆడిపోయినారా అని. అమ్మ నాన్నలు 12 గంటలకు 1 గంటకి ఎత్తుకునేవాళ్ళు. ఇప్పుడు అంటే టెక్నాలజీ అప్పుడు అంత టెక్నాలజీ లేదు కదా. మా అమ్మ ఎత్తుకుంటూ వచ్చేది 1 గంటకి, ఆడపోయినాడు ఆ ప్రసాదం కోసం పోయినాడు. మళ్ళీ అయ్యప్ప స్వామి వచ్చిందంటే అదొక పండగ. జ్యోతులు, ఓం శ్రీ స్వామి అయ్యప్ప అనేది ఓన్లీ ప్రసాదం కోసం. రోజు భజనకి పోయి అయ్యప్ప భజనకి. ఎందుకంటే 1 గంట సేపు భజన చేసి రాష్ట్రపోయేటప్పుడు మంచి ప్రసాదం పెడతారు. అమ్మవారి శాలలో బ్రహ్మాండంగా ఉంటుంది ప్రసాదం. అమ్మవారి శాలలో దేనికంటే రాత్రి 12 గంటలకు ప్రసాదం పెట్టి, దానికోసం ఏదో మంచి భక్తుల్లాగా బొట్టు పెట్టుకొని యాక్షన్. 6th క్లాసు 7th క్లాసు 8th క్లాసు 3rd క్లాసు, మళ్ళీ వినాయక చవితి, వీధికి మనకు పండగ. ఇవన్నీ ఇంకా బాగా విగ్రహాలు, దానికోసం కొట్లాడుకోవడాలు. మళ్ళీ మా విగ్రహం బాగుందంటే మా విగ్రహం బాగుందండి, చందాలు, మాది చిన్నది మాది పెద్దది,
తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు. ఈ ధ్యానం కంటే నాకు ఈ ఊర్లలో ఇదే ఎక్కువ అనుభవం ఉంది. ఏ ఊరితో నాకు ఈ అనుభవాలు లేవు. ఒక్క మన కడప, మన సీమ, ఈ సీమతోనే నాకు ఈ అనుబంధం ఉండేది. సో తర్వాత అదృష్టవశాత్తు ఇక్కడ నుండి కర్నూలు వెళ్ళిపోవడం జరిగింది 9th క్లాస్లో. అప్పుడే ఒక 1-2 ఇయర్స్కి నాకు పత్రి సార్ అక్కడ పరిచయం అయ్యారు. 95లో ఇక్కడి నుంచి వెళ్ళడమే ఇక 1-2 ఇయర్స్ గ్యాప్లో సార్ పరిచయం కావడం. మేబీ పత్రి సార్ కోసమే ఇక్కడి నుంచి మా నాన్నకి ట్రాన్స్ఫర్ వచ్చిందో ఏమో తెలియదు. లేదా ఇక్కడే ఉంటే ఇంకో 10 ఏళ్ళు లేట్ అయ్యి ఉండేదేమో నాకు. సార్ అప్పుడు కర్నూలులోనే ఉండేవారు. కర్నూలు పిరమిడ్ ఎదురుగా ఇల్లు ఉండేది. ఆ ఎదురుగా ఇలాగే రోజు 5-6 మంది, అప్పుడు 5-6 మందే పిల్లలం. నేను, డాక్టర్ జీకే గారు, న్యూటన్ గారు, హరికుమార్ గారు, ఇట్లంతా అప్పుడంతా స్టూడెంట్స్ మేమందరం. నేను ఇంజనీరింగ్ అయితే వాళ్ళంతా మెడికల్ స్టూడెంట్స్. అంతా 10-15 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఇందాక వచ్చినప్పుడు అంటే అన్నీ గుర్తు చేసుకున్నాం. మురళీధర్ సార్, ఎవరికైనా తెలుసా మురళీధర్ సార్? మన గుంతకల్, సారీ ఇప్పుడు అనంతపురం కదా, అప్పుడు గుంతకల్ మురళి అనేవాళ్ళం. గుంతకల్ మురళీధర్ సార్. ధ్యానం శరణం గచ్చామి, మా సీనియర్. అదృష్టవశాత్తు సార్తో పర్సనల్గా కొద్ది రోజులు కలిపే అవకాశం వచ్చింది. ఒక 5-6 ఏళ్ళు చాలా ఫ్రీగా ఉన్నారు సార్. రోజు కర్నూలులో పిరమిడ్లో కలిసేవాళ్ళం. వారానికి 10 రోజులకు ఒకసారి అలా ఏదన్నా ఒక ఊరికి వెళ్ళేవాళ్ళం. ముఖ్యంగా అనంతపురం డిస్టిక్, తిరుపతి, విజయవాడ, కొద్దిగా వైజాగ్. అది అప్పుడు ఆయన దినచర్య. ఎన్నో జన్మల పుణ్యమో, ఎన్నో జన్మలు మనం తపస్సు చేస్తే తప్ప మనకు ఒక గురువు ఈజీగా దొరకడు. మనం మామూలుగా మన పిల్లలకి స్కూల్ అడ్మిషన్ కోసమే చాలా కష్టపడుతుంటాం. అలాంటిది ఒక గురువు దగ్గర మనకు అడ్మిషన్ ఊరికే రాదు. గురువు ఊరికే దొరికినట్టుగా ఈరోజు అనిపిస్తుండొచ్చు. మనం ఏమనుకుంటామంటే పత్రి సార్ వచ్చాడు కదా అనుకుంటాం. మా ఊరికి వచ్చాడు, మా వీధికి వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు, మా ఇంట్లో సాంబార్ వండాడు, చట్నీ చేశాడు, పప్పు రుబ్బాడు. కానీ దాని వెనకల మనం ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేసింటాం. స్కూల్కి ఫీజు ఎలా కడతామో అలా ఒక గురువును కలవాలన్నా, ఒక గురువుతో ఉండాలన్నా, ఒక గురువుతో సాంగత్యం చేయాలన్నా, ఒక గురువుతో ప్రయాణం చేయాలన్నా, ఒక గురువు మన జీవితకాలం ఉండాలన్నా మనం దానికోసం ఎంతో మంచి కర్మను ఇన్వెస్ట్ చేస్తే తప్ప అంతకుముందు జన్మలో మనకు అపాయింట్మెంట్ దొరకదు. ఎంతో కష్టపడి భూమి మీద రావడానికి ముందే అడుక్కొని కాళ్ళు పట్టుకొని కాళ్ళ వేళ బేరాలాడి నాకు ఎలాగైనా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడుక్కుంటే ఈరోజు మనకు తెలియకుండా వచ్చేసి ఉంటుంది. మనకు అవన్నీ తెలియదు. మన అంతరాత్మకు తెలుసు, మన ఆత్మకు తెలుసు. కానీ మన స్కూల్కి దొరికింది అడ్మిషన్, నాకు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, కానీ నేను చదవనంటే మన ఇష్టం. మనకు ఒక మహాగురువు దొరికాడు, ఏం చేయాలి అన కదా, పాఠాలు చదువుకోవాలి బాగా అన కదా, హోంవర్క్ బాగా చేయాలి. స్కూల్కి వెళ్ళాం, బాగానే ఉంది, అందరం స్కూల్కి వెళ్ళాం. ఎంతమంది స్కూల్కి వెళ్ళడం వల్ల లాభం వచ్చింది? ఎవరైతే ఆ స్కూల్కి వెళ్ళి శ్రద్ధగా, ఫోకస్డ్గా ఆ టీచర్ చెప్పింది విని దాన్ని ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసి ప్రాక్టీస్ చేసి అలా ఎవరైతే చేశారో వాళ్ళు ఒక టీచరో, ఒక ఉద్యోగో, ఒక డాక్టరో ఎవరో అయింటారు కదా. అలాగే మనందరం మాస్టర్స్ కావాలనేది పత్రిసారి యొక్క కోరిక. ప్రతి స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్కరి కోరిక ఆ తర్వాత డిగ్రీ తర్వాత ఏదో ఒకటి చేయాలని కదా. ఒక 20 ఏళ్ళు దాదాపుగా మనం చదువుకుంటాం. ఒక 20,000 ఉద్యోగం కోసం 20,000 30,000 వస్తుంది ఉద్యోగం చేస్తే అని 20 ఏళ్ళు పైగా కొన్ని లక్షలు ఖర్చు పెట్టి రోజుకి 10 గంటలు 20 గంటలు స్కూలు, కాలేజీ, చదువు, ఎగ్జామ్స్, నరకం చూస్తాం. జస్ట్ ఒక 20,000 30,000 జీతం వస్తే ఆ తర్వాత 20-30 మనం బతుకున్న సంవత్సరాలు బాగుంటామని కదా. 20-25 ఏళ్ళ వయసు వరకు చదువుతాం. అట్లీస్ట్ ఒక 25 ఇయర్స్ ఏజ్ వరకు. ఇప్పుడు ఎంటెక్ ఇంకా పీజీ కూడా అనుకుంటే 25 ఇయర్స్. ఇంకో 30 ఏళ్ళు 40 ఏళ్ళు బతకడానికి 25 ఏళ్ళు కష్టపడతాం. మరి ధ్యానంలోకి రావడానికి మనం ఎంత కష్టపడి ఉండాలి మనకు తెలియదు కదా. మనం తెలుసో తెలియకో కష్టపడిన 25 ఏళ్ళు సరిగ్గా చదువుకోలే అనుకుంటా ఉన్నా. చివరికి నేను కూడా వాడిలాగా బాగా చదువుకుంటే చిన్నప్పుడే బాగుండు కదా, వాడిలాగా ఇంజనీర్ అయిపోయి వాడిలాగా మంచి ఉద్యోగం వచ్చి ఉంటే ఈరోజు ఈ టెన్షన్ ఉండేది కాదు కదా. ఒక ఫిక్స్డ్ జాబ్ ఉండేది కదా, ఫిక్స్డ్ శాలరీ ఉండేది కదా. పాపం చాలామంది
వ్యాపారస్తులు చాలా కష్టాలు పడుతారు, చాలా బాధపడుతుంటారు. లోపల అన్ని డబ్బులు వస్తుండొచ్చు కానీ లోపల వాళ్ళ ఎప్పుడు భయం భయం భయం, ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు జరుగుతుందో తెలియదు. వ్యాపారం అన్సర్టెనిటీ, ఏం జరుగుతుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. రోజు దినదిన గండం, రోజు నరకమే. బయటికి నవ్వుతూ ఉండొచ్చు, కోర్స్ కొన్ని లాభాలు వచ్చినప్పుడు ఆనందపడుతూ ఉండొచ్చు, కానీ భవిష్యత్తు గురించి ఎప్పుడు టెన్షనే. అదే ఒక ఉద్యోగం అనుకోండి, ఇప్పుడు అలాగే ఉద్యోగం నెలకు తిరిగే ₹1,00,000 వస్తుంది, 2 లక్షలు వస్తుంది అంటే నెలంతా నాకు టెన్షన్ లేదు అన కదా. అందుకని ఒక ఉద్యోగం వచ్చేసింది, పర్వాలేదు. అలా ఒక 20 ఏళ్ళు బాగా చదివితే మిగతా జీవితం అంతా మనం అద్భుతంగా ఉంటున్నాం. మరి ఈ ధ్యానంలోకి వచ్చాం, ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో శ్రద్ధగా ఉంటే, మనం ఆధ్యాత్మికంలో సాధనతో శ్రద్ధగా ఉంటే, జ్ఞానాన్ని పాటిస్తే మన ఇంకెన్ని జన్మలు బాగుంటాయని ఒకసారి ఆలోచించాలి. మన కోసమే మనం స్కూల్కి వెళ్ళేది, మన భవిష్యత్తు బాగుండాలని. అలాగే మన కోసమే మనం ఇక్కడికి ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి, ఒక ధ్యాన కేంద్రానికి, ఒక గురువు దగ్గరికి వెళ్తున్నాం. మరి ఏం చేయాలి అంటే పాటించాలి, అవునా కదా. స్కూల్కి వెళ్ళాం, ఏం చేయాలి? బాగా చదువుకొని, బాగా ఎక్సర్సైజులు చేసి, బాగా హోంవర్క్ చేసి, బాగా చదువుకోవాలి. ఇక్కడికి వచ్చాము, చాలా బాగుంది, మంచి పిరమిడ్ ఏదో కడుతున్నారు, ఫ్రీగా భోజనం కూడా పెడతారు, ఫ్రీగా పాటలు పాడతారు, అవునా కదా. ఫ్రీ ఎంటర్టైన్మెంట్, ఉచిత భోజనము, ఉచిత ఎంటర్టైన్మెంట్. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాం, పడుకున్నాం, ఏమి లాభం, అవునా కదా. సో ఒక ధ్యాన కేంద్రానికి మనం వచ్చాం, ఒక గురువు దగ్గరికి వచ్చాం, ఒక గురువు మార్గంలోకి వచ్చాం. ఒకటే లక్ష్యం, మనల్ని మనం మార్చుకోవడం, మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం. మనకు తెలిసిన ఒక్క పాయింట్ అయినా ఈరోజు ఇక్కడ నుంచి వెళ్ళలోపు ఒక్క పాయింట్ అయినా మనం తీసుకెళ్ళి మన నిత్య జీవితంలో పెట్టుకుంటే, ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి మనం అటెండ్ అయినందుకు సార్థకత, లేదంటే ఇంక రావండి, అన్నా కదా. మన ఈ మధ్యకాలంలో ఏదైనా మంచి సినిమా పేరు చెప్పండి. మంచి సినిమాలు రాలే ఈ మధ్య. గుంటూరు కారం, అది ఫ్లాప్ అయింది పాపం, ఏం చేద్దాం. మా మహేష్ బాబు సినిమా హనుమాన్, జై హనుమాన్ సినిమా కదా, ఎంతమంది చూసారండి? చూసి ఏం చేశారు? బాగుంది, చప్పట్లు కొట్టాం. హనుమాన్ బాగుంది బాగుంది బాగుంది, హనుమాన్ సినిమా ప్రచారం చేసాం. సినిమా బాగా డబ్బులు వచ్చాయి, కలెక్షన్స్ వచ్చాయి. మనకేమొచ్చింది? ఎంటర్టైన్మెంట్. మనకేమైనా మారింది ఆ జీవితం? మన లోపల ఏమైనా హనుమంతుడు వచ్చాడా? 6 వంతసేపు ఉన్నాడు, 6 వంతసేపు కరెక్ట్. చిన్నప్పుడు మన కిట్టిగాడు అల్లూరు సీతారామరాజు సినిమా వచ్చి చూసారా? అందరూ చూసింటారు. నరాలు ఇట్లా, నేను కూడా దేశం కోసం ఏమైనా చేసేయాలరా ఈరోజు వెళ్ళి అంటే కిట్టిగాడు డైలాగ్ కొడితే ఉండాలి అసలు. మనకి నరాలు ఇట్లా గూస్ బంప్స్ వచ్చేది. ఇప్పుడంటే గూస్ బంప్స్ అని పదాలు పడుతున్నాం, అప్పుడు అట్లా ఇంకా నిక్కబడుచుకొని లేచి ఈరోజు ఇంటికి వెళ్ళి నేను కూడా ఈ దేశం కోసం ఏమైనా చేయాలని టీ తాగి తినపడుకో, ఇంకా అయిపోయింది. జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, అల్లూరి సీతారామరాజు, అలాగే పిరమిడ్లో క్లాసు. తేడా ఏమి లేదు మనకి కదా. ఠాగూర్, నేను సైతం ఈ ప్రపంచాగ్నికి ఒక సమిధన అవుతాను, ఇంటికి వెళ్ళి పడుకుంటాను అన్నా కదా. ఇట్లా పిరమిడ్లో ఎంత ఫ్రీయో, అక్కడన్నా ఒక ₹100 200 కట్టాలి, ఇక్కడంతా ఫ్రీ. వాళ్ళే భోజనం పెట్టి, వాళ్ళే సెటర్ వేసి, వాళ్ళే జెండా వేసి, వాళ్ళే అన్ని కష్టాలు పడి, వాళ్ళే ఎవరినో పిలిపించి మనకు ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ ఇస్తారు కదా. ఇంటికి వెళ్ళి మనం ఫ్రీగా పడుకోవచ్చు. ఏమి లాభం? దేనికోసం కష్టపడతాం? సినిమా చూడడానికి, మనం పిరమిడ్లో క్లాస్కి రావడానికి పెద్ద తేడా ఏం కనిపించట్లేదు నాకు ఈ మధ్య. సో నిజంగా తేడా ఇప్పుడు మనము స్కూల్కి చాక్లెట్ల కోసం వెళ్ళాలి, చదువు కోసం వెళ్ళాలి. స్కూల్లో మంచి చాక్లెట్లు ఇస్తారు, లేదంటే స్కూల్ పోతే మనకు చాక్లెట్ ఇస్తాను. చిన్నప్పుడు మామిడికాయలు చెప్పాను కదా, మామిడికాయల కోసం ఇంట్లో మా అమ్మ మామిడికాయ ఇవ్వదు, స్కూల్ దగ్గర కొట్టి ఆడపై ఊర్లో అందరం కలిసి పావులా వేసుకొని ₹1 మొత్తం 4 మామిడి పండ్లు కొనుక్కొని, మామిడి పండ్లు కూడా కాదు, మామిడి పండ్లు వేరే టేస్ట్, మామిడికాయలు టేస్టే వేరు, ఆ తుత్తే వేరు. ఎవరు చెప్పకుండా వెళ్ళి గంగిరేగి పనులు, ఊరిపేట రేగి పనులు, స్కూల్ పోయి రేగి పనుల కోసమా? అది ఎప్పుడైనా ఒకసారి ఓకే, నెలకు ఒకసారి ఓకే, అది రోజు వెళ్ళిపోయాడికి చదువు రాదు. అలాగే మనం రోజు పిరమిడ్కి వస్తున్నాం, రోజు ధ్యాన కేంద్రానికి వస్తున్నాం, రోజు ఇక్కడ లోపల ఎంత పెట్టుకొని వెళ్తున్నాం అన్నది ఇక్కడ మనం ప్రశ్నించుకోవాల్సిన విషయము. ఇలాంటి ఎన్నో పెద్ద పెద్ద పిరమిడ్లు కడుతున్నాం, అస్త కష్టాలు పడి. కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ ఆర్గనైజర్స్ ఎవరైనా నాకు పేర్లు కరెక్ట్గా తెలియదు, కానీ ఈ మేడం ఒకరే ముఖ పరిచయం. ఇక్కడ అందరు కలిసి రక్త మాంసాలు పెట్టి కడుతుంటారు. ఇది అన్నా కదా, బయటికి చెప్పకపోవచ్చు, కానీ లోపల ఇది 10 ఏళ్ళ 12 ఏళ్ళ సార్, 12 ఏళ్ళ నుంచి దీనికోసం కష్టపడుతున్నారంటే
లోపల ఎంత బ్రెయిన్ పనిచేస్తుండాలి, దేనికోసం పనిచేస్తుండాలి. ఇక్కడ మీరందరూ కలిసి ఇక్కడ చాలామంది ఆల్రెడీ ఆర్గనైజర్స్ కూడా ఉండొచ్చు. దేనికోసం? ఏదో ఒక మార్పు వస్తుందనే కదా, జీవితం బాగుపడుతుందనే కదా. కాదు సార్, మంచి పిరమిడ్ ఉంది, వచ్చాం పోయాం, వాళ్ళ రక్తం వాళ్ళది, మనది భోజనం మనది. ఒక్కరైనా మారుతారేమో, ఒక్కరైనా ఆనందంగా తయారవుతారేమో, ఒక్కరి జీవితం అన్నా బాగుపడుతుందేమో అన్న ఆశతో ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో మనం ఏం చేయాలి? అట్లీస్ట్ ఇలాంటి పిరమిడ్కి కట్టకపోయినా, ఈ పిరమిడ్కి డొనేషన్ ఇవ్వచ్చినా ఇవ్వకపోయినా, కనీసం ఇక్కడికి వచ్చినందుకు, ఈ క్లాస్కి వచ్చినందుకు సద్వినియోగం చేసుకుంటే అదే వాళ్ళకు వాళ్ళు చేసిన కష్టానికి, వాళ్ళు అర్పించిన రక్త మాంసాలకి ఒక సార్థకత. సో ఈరోజు మన లెసన్ అంతా ఏంటంటే, పాటిద్దాం. ఇప్పటికైనా పాటించడం మొదలు పెడదాం, ఇప్పటికైనా మారడం మొదలు పెడదాం. అనగా ఎవరు మారాలండి? మనకందరికి తెలుసు కదా, లేదు సార్ మా ఆవిడ మారాలి, లేకపోతే మా ఆయన మారాలి. నేను చాలా మంచివాడినండి, మా ఆయన మారాలి. లేడీస్ని అడిగితే జెంట్స్ మారాలంటారు, జెంట్స్ని అడిగితే లేడీస్ మారాలంటారు, అన్న అడిగితే అక్క మారాలంటాడు, అక్కని అడిగితే అన్న మారాలంటాడు, తమ్ముని అడిగితే అన్నను మారాలంటాడు, లేదంటే పక్కింటి వాళ్ళని మారాలంటాడు. మనం మాత్రం మారాల్సిన అవసరం లేదు, అనా కదా. మారాల్సిందంతా వీళ్ళే, నేను కాదు. నేను చాలా పర్ఫెక్ట్, నేను చాలా కరెక్ట్. అత్తని అడిగితే కోడలు మారాలి. అసలు నేను ఎంత మంచి అత్తనో నీకేం తెలుసు, నేను కోడల్ని కూతురులాగా చూసుకుంటా, నీకేం తెలుసు అని అత్త అంటుంది. అదే కోడల దగ్గర, అదే ఆ అత్త కింద కోడల దగ్గరికి వెళ్తే నేను ఎంత మంచిదాన్ని నీకేం తెలుసు, అంతా ఆమెనే చేసింది, అంతా వాళ్ళే, అంతా వాళ్ళే అన్నంత వరకు మన జీవితం ఎప్పటికీ బాగుపడదు. అవతల వాడి సైడు తప్పు ఉండొచ్చేమో, అది నిజం కాదనట్లేదు. కానీ మన జీవితం మారాలి అంటే మార్పు మనలో రావాలి. మనలో రాకుండా అవతలోడు ఎంత మారినా కూడా మన జీవితం ఆనందకరంగా తయారు కాదు. ఎలా తయారవుతుందో మనకే తెలియదు. సో మనం అందరం కలిసి ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి ఈరోజు. ఎవరెవరు నిర్ణయం తీసుకుంటారండి? ఎస్, ఇంటికి వెళ్ళే లోపు ఒక్క పాయింట్ అయినా నేను ఈ రోజు నుంచి పాటిస్తాను. ఒక్క పాయింట్ అడగా, ఒక్కటి చేయలేరా? 100 కూరలు చేసేవాళ్ళం ఇక్కడ చాలా మందికి రావచ్చు, నాకు ఒక్క కూర కూడా రాదు. అమెరికాకి వెళ్ళాను, 2 సంవత్సరాలు ట్రై చేశాను, ఒక పప్పు నేర్చుకున్నాను, రాలే ఇప్పటివరకు నాకు. ఒక పప్పు రాలే, ఒక సాంబార్ చేయడానికి రాలే, ఒక రసం చేయడానికి రాలేదు, ఒక చట్నీ చేయడానికి రాలేదు. అప్పుడు నాకు తెలిసి వచ్చింది ఆడవాళ్ళ విలువ ఏందో. అప్పటి వరకు ఇసిరి కొట్టేవాని, ఉప్పులో పప్పు వేసేవాడిని, పప్పులో ఉప్పు ఎక్కువ వేసాను, ఉప్పులో పప్పు కాదు, ఇసిరి కొట్టేవాడిని. మా అమ్మ ఎన్నో అన్నం చేస్తే ఏంది ఇది అసలు, దోశ చేయమంటే జొన్న రొట్టెలు చేస్తావా, దోశ కారం అన్న కదా, కారం అది ఉల్లిగడ్డ ఎర్రకారం వేసి ఎర్రగా చేయమంటే తీయగా చేస్తావా? ఈ సీమ పౌరుషం ఏం కావాలి? సీమలో పుట్టా నేను, అవునా కదా. చిన్నప్పుడు మనకంతా రోషం కావాలి, రోషం కోసం కారం అంటే నశాలానికి ఎక్కాలి, కోపం బగబగా. ఎంతసేపు అమ్మని తిట్టు మంట సరిగా రాదని, ఆవిడని తిట్టు వంట సరిగా రాదని. అమెరికాకి వెళ్ళాక నాకు మా ఆవిడ విలువ అర్థమైంది. 2 ఏళ్ళు అమెరికాలో పప్పు చేయడానికి నాకు 2 ఏళ్ళు ఇప్పటికీ ఓపెన్లీ స్పీక్ నాకు పప్పు ఇప్పటికీ రాలేదండి. ఈ పప్పులో ఏముందో నాకు తెలియదు అంటారు, మరి నాకు రాలే, మరి బ్రహ్మజ్ఞానం వచ్చింది, పప్పు రాలే ఇప్పటివరకు. అప్పుడు నాకు అర్థమైన విషయం ఎప్పుడు వచ్చిందంటే పప్పు చేయడం, మా ఆవిడ విలువ నాకు అర్థమైనప్పుడు, మా మేడం విలువ నాకు అర్థమైన పప్పు. ఓహో, నాకు పప్పు రాకపోవడానికి కారణం మా ఆవిడ విలువ నేను అర్థం చేసుకోలేదు, మా అమ్మ విలువ నేను అర్థం చేసుకోలేదు. ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండేది కదా, నేనంతా బయట తిరిగి వచ్చి నేను ఎంత కష్టాలు పడి సంపాదిస్తుంటే వీళ్ళకి ఎక్కువైపోయింది, వీళ్ళు చేసి పెట్టడానికి ఏంటి వీళ్ళకి అనుకునేవాడిని. ఆ తర్వాత అర్థమైంది. అలాగే మనందరం ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి, అన్న కదా. నాకు ఎలాగైతే మా అమ్మ విలువ అర్థమైందో, ఎలాగైతే మా ఆవిడ విలువ, నా మేడ విలువ అర్థమైందో, అలా ఇంకొకరి విలువ, భర్త విలువనో భార్య విలువనో మనం అర్థం చేసుకుంటే మన జీవితం మారుతుంది. వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలి, భర్త నన్ను అర్థం చేసుకోవాలి, భర్త నన్ను ఎప్పుడు ఆడతాడు, అట్లా కుదురుతుంది. ఎవడో మనల్ని అర్థం చేసుకోవడం కుదరదు, మనమే మనల్ని అర్థం చేసుకోవాలి, మనమే మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి,
మనమే మన మనసును సరిదిద్దుకోవాలి, మనమే మన ఆలోచనలను సరిదిద్దుకోవాలి. అదే ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికత అంటే ఎవడినో సంఘ సంస్కర్తలం కాదు మనము సంఘ సంస్కర్తలం కాదు, సంఘాన్ని మనం సంస్కరించడానికి రాలేదు. ఎస్, మనల్ని మనం సంస్కరించుకోవడమే ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ, మెడిటేషను. ఆధ్యాత్మికత అంటే కంప్లీట్గా లోపల చూసేది, బయట చూసేది కాదు. బయట చూసేదానికి ఏమీ లేదు, బయట చేయడానికి ఎలాగూ ఏమీ లేదు. ఒక్కొక్కరికి ఓ 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో పెళ్ళి అయి ఉంటుంది. పెళ్ళి ఒక 10 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. పెళ్ళి 10 ఏళ్ళు దాటిన వాళ్ళు ఏమైనా మార్చగలిగారా? ఇంట్లో భర్తలను మార్చగలిగారా? భార్యలను మార్చారా మీరు భర్తని? అబ్బో, అయితే ఆమెకు కరెక్ట్గా చెప్పాలి కూడా. నేనైతే ఎవరిని మార్చలేకపోయినా. ఆమె ఎవడో పాపం చాలా మహానుభావురాలు, భర్తను మార్చగలిగిందంట. నేనైతే భార్యను మార్చలేకపోయినా, భర్తలు మార్చలే, పిల్లలు మార్చలేకపోయినా, మారదు లోకం అని పాడుకుంటూ తిరగడం తప్ప. ఈ ప్రపంచం మారాలంటే ఒకటే, మనం మారాలి. మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్గా ఉండాలి. మనం ఎప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ అవుతామంటే మనము తెలిసిన విషయాన్ని పాటిస్తే. సింపుల్, తెలిసిన పాటించాలి. తెలియని విషయం గురించి పక్కన పెడదాం. మనం బ్రహ్మజ్ఞానం లేదు, తెలియదు, మంచిది, వెరీ వెరీ నైస్, నో ప్రాబ్లం, అవునా కదా. మనకు ఆత్మజ్ఞానం అంతకంటే లేదు, నో ప్రాబ్లం. పలానా మేడంకి థర్డ్ ఐ, మీకేమైనా థర్డ్ ఐ ఉందా మేడం? థర్డ్ ఐ లేదు నాకు, నో ప్రాబ్లం. మామూలు కళ్ళలు ఉన్నాయి కదా, ఉన్నాయి కదా. ఈ కళ్ళని ఎలా వాడాలో తెలుసు మనకి, అవునా కదా. ఈ కళ్ళని ఎలా వాడాలి, ఎలా, గాంధీ ఏం చెప్పాడు? కళ్ళని ఎలా వాడాలని, చెడు చూడకు అని. అయిపోయా, చూడకపోతే అయిపోయి కదా. పొద్దున్న లేచి పనికిరాని టీవీలు చూడకు, అవునా కదా. పనికిరాని న్యూస్ చూడకు, పనికిరాని సీరియల్ చూడకు, పనికిరాని గొడవలు ఎవడలో కొట్లాడుకుంటుంటారు, అలా చూస్తూ ఉంటాం. మనకు చాలా తుత్తి, ఎంత తుత్తో వాళ్ళు కొట్లాడుకుంటారు. మనం అందరూ చూడాలి. చిన్నప్పుడు మా అమ్మ, మా ఎదురింటి ఆంటీ ఇద్దరు కొట్లాడుకునేవాళ్ళు. ఊరంతా చూసేవాళ్ళు, ఇట్లా ఎంత తుత్తో ఇద్దరు కొట్లాడుకుంటారు, అందరూ చూడాలి. ఇలా సర్ది చెప్పారు, ఏం చేయరు. ఇద్దరు ఆడవాళ్ళు కొట్లాడుకుంటారు, 100 మంది ఆడవాళ్ళు చూస్తూ ఉంటారు. అదో చాలా సంబరం అనమాట. వీళ్ళు జుట్లు పీక్కుంటుంటే ఏం పని మనకి. అనవసరంగా చూడకు, వెరీ సింపుల్. ఒక్క విషయం పాటించగలుగుతారా ఎవరన్నా? బాబా. సో ఒక్క విషయాన్ని పాటిద్దాం, పెద్ద విషయం కాదు ఇది, అవునా కదా. అనవసరంగా వినకు. ఎవడెవడో ఏదో మాట్లాడుకుంటున్నాడు గుసగుస, మనం వినాలి, అవునా కదా. ఏదో మనకు లేకుంటే కడుపులో ఏదో అవుతూ ఉంటుంది, వాళ్ళు ఏదో రహస్యాలు మనం వినాలి. వాడి రహస్యాలు మనకెందుకు? వాడికి ఏదో అయింది, మనకేం పని? మన లక్ష్యం మన లక్ష్యము మనము ఆనందంగా ఉండడం, అన్నా కదా. ఎవరికైనా ఇక్కడ ఆనందం వద్దంటే చేతులు ఎత్తున్నారు. వద్దా అంటే చూడండి, పాపం కాన్షియస్గా లేరు. వద్దా అంటే అవును నాకు వద్దని చేతులు ఎత్తున్నారు. అందరికీ కావాలి పాపం, అందుకే ఆనందం అనేది చేతులు ఎత్తేసారు. అది ఆనందం అందరికీ కావాలి. మనము ఏమి చేసినా ఇప్పటివరకు. సో మనందరి లక్ష్యం ఆనందం. ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఏదైనా కొంచెమన్నా ఎవరో ఏదైనా మంచి మాటలు చెప్తారేమో, కొంచెమన్నా ఆనందం వస్తుందేమో, అవునా కదా. ఈడోడో వచ్చి అన్ని నాన్న మాటలు మాట్లాడతాడు, మనకంతా ఏడిపోతుంది, ఓడు రాదు. ఏదో కొంచెం ఆనందం వస్తుందేమో, అవునా. ఇక్కడికి రావడం కూడా ఆనందమే కారణం. ఏదో పెళ్లి చేసుకుంటాం, అటు ఆ 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకొని, దేనికోసం అండి? ఆనందంగా ఉంటుందేమో అని. లేకపోతే మనకి ఎందుకు 7 తరాలు ఎందుకు? ఎవడు ఏడ్చుకోవడానికి పెళ్లి చేసుకోడు కదా. ప్లాంట్గా ఇలా పెళ్లి చేసుకుంటే నాకు ఏడుపు వస్తా ఎవడు చేసుకోడు. ఎవడు ఏం చేసినా కూడా పాపం ఎన్ని తరాలు ఎతికి పెళ్లి చేసినా చివరికి లక్ష్యము ఆనందము. సినిమాకి పోతున్నాం ఆనందం కోసం, కష్టాలు పడి డబ్బులు సంపాదిస్తున్నాం ఆనందం కోసం, పిల్లల్ని కంటున్నాం ఆనందం కోసం, కానీ పోయేదే ఆనందం మనకి, అలా కదా. పెళ్లి చేసుకొని కరెక్ట్గా 6 నెలల వరకు బాగుంటారు అనమాట. అబ్బాబ్బాబ్బా కొత్త జంట 6వ నెల నుంచి మొదలవుతుంది. నీకేం తెలుసు ఆ కష్టాలు. పొర్రపాటున కూడా పెళ్లి చేసుకోవద్దు. పెళ్ళైన ప్రతి మగోడు చెప్పేది ఏంటంటే ఎవడికి పెళ్లి చేసుకోవద్దని చెప్తుంటాడు. అంతకుముందు కింగులాగా ఉండేవాడు, పెళ్ళైన ఎవరు అడిగినా, ఆడవాళ్ళు అడిగినా 6 నెలల వరకు అబ్బాబ్బాబ్బా కొత్త పంటలు, కొత్త డ్రెస్సులు, 6 నెలల వరకు వీళ్ళు మనకు పిలుస్తారు కదా, కొత్త జంటని విందుకు పిలుస్తారు. ఇప్పుడు లేదు టైం పాపం. అప్పుడు మన కాలంలో నాకు పెళ్ళై 23 ఏళ్ళు 22 ఏళ్ళు అయింది, అప్పుడు పిలిచేవాళ్ళు అనమాట. కొత్త జంట ప్రతోళ్ళు రండి తినిపోయిన అప్పటి వరకు బాగుంటుంది.
మెరిసిపోతుంటారు. ఆ తర్వాత మొదలైతే అసలు రామాయణం ఎక్కడికి పోయింది? అప్పుడు మనుషులే కదా! ఇంకా పెళ్ళికి 6 నెలల ముందు ఎంగేజ్మెంట్కు పెళ్ళికి మధ్యలో చూడాలా అసలు? ఇంకా ఆ విషయమే వేరు. ఆ కాలంలోనే మాకు 10,000 బిల్లు వచ్చింది, ఫోన్ బిల్లు. ఇప్పుడు ₹1 బిల్లు కూడా లేదు. ఆ కాలంలోనే 10,000 బిల్లు. ల్యాండ్ ఫోను, లెటర్లు. కానీ అదే వ్యక్తులు పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైపోయారు? మనుషులే మారలే, అదే మనుషులే. బుర్రలు చెడిపోయాయి. అసలు బుర్రలు బయటకు వచ్చాయి ఇప్పుడు. అంతకుముందంతా కొత్త కదా, అంత నాటకం. ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. అసలు అజ్ఞానం బయటకు వచ్చింది. అసలు అహంకారం బయటకు వచ్చింది. కొత్తగా ఎంగేజ్మెంట్ అయినప్పుడు కొత్త కదా, ఇంప్రెస్ చేయాలి. ఏదో ఒక విధంగా ఇంప్రెస్. మంచిగా మాట్లాడతా. ఏమండి తిన్నారా అండి? ఏ తిన్నా. 6 నెలల తర్వాత పొద్దున్న చేసి తిని వంట చేస్తుంటే ఇక అర్థం కావట్లేదా ఎంత కష్టపడుతున్నాయని? అంతమంది ఏమండి తిన్నారా? అది అదే 6 నెలల తర్వాత ఎంత కష్టపడి పప్పు చేశాను నీకు తెలీదా? ఎంత కష్టపడి చేస్తున్నా నీకు తెలీదా? నేను అని వచ్చేస్తుంది 6 నెలల తర్వాత. నేను అంతమంది అంతా అవతలవాడిని ఎలాగైనా మెప్పించాలి, ఇంప్రెస్ చేయాలి, అవతలని ఆనందంగా చూసుకోవాలి. పువ్వులో పెట్టి, నేను కూడా పెళ్ళికి అవును చెప్పాను అనమాట మా మేడంకి, నువ్వు రా చూసుకుంటా పువ్వులో పెట్టి చేసుకుంటాను. పువ్వులు ఈ జీవితంలో ఇప్పటివరకు కొనిచ్చిన పాపానికి పోలే. పెళ్ళికి ముందు చాలా చాలా ప్రామిస్లు చేశాడు. నా దగ్గరకు వచ్చిన తర్వాత జీవితం ఇంకొక లెవెల్లో ఉంటుంది. ఇంకొక లెవెల్లోనే ఉంది. అన్ని రాళ్ళు రప్పలే, అన్ని బండరాళ్ళు కొండరాళ్ళు. ఎక్కడికి పోయింది అంతా? ప్రాబ్లం అంతా ఇక్కడే. ఎన్నో ఆశలతో పెళ్ళిళ్ళు చేసుకుంటాం, ఎన్నో తెలియని అజ్ఞానాలతో పెళ్లి చేసుకుంటాం, ఎన్నో అభిప్రాయాలతో పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటాం, ఎన్నో తెలియని అపోహలతో పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటాం, ఎన్నో తెలియని ఎక్స్పెక్టేషన్స్తో, ఎన్నో కోరికలతో పెళ్ళిళ్ళే కాదు ఏదైనా సరే చేసుకుంటూ ఉంటాం. సో ఇవన్నిటిని రావు, ఇప్పుడు మార్చలేము, అంతా అయిపోయింది పాపం. అయిపోయిన పెళ్ళికి ఇప్పుడు బాధ్యతలు కొత్తగా వచ్చాయి. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి ఇక్కడ చాలామంది కనబడుతున్న వాళ్ళందరికీ నాకు తెలిసి ఇక్కడ యువకులు తక్కువ ఉన్నారు. అందరు సగానికి పైగా నాకు తెలిసి 99% పెళ్ళి అయిపోయిన వాళ్ళు. ఇప్పుడు ఏమీ చేయలేము, అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఏం చేయాలి? అట్లీస్ట్ ఫర్దర్గా కాలకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ కాలిపోయింది. ఇప్పుడు కొత్తగా ఇంకేమైనా కాలకుండా, కొత్తగా మంటలు చెడరేయకుండా, అవునా కదా? ఇప్పుడు ఆల్రెడీ వాడిపోయినా మాడిపోయినా బూడిదైపోయిన జీవితం. ఇప్పుడు మరీ కొత్తగా దాంట్లో ఏ మసాలా లేకుండా, కొత్తగా నూనె వేయకుండా, కొత్తగా వేయకుండా చూసుకుంటే చాలు. అదే ధ్యానం, ఆధ్యాత్మికం. కొత్త మంటలు రేకుండా ఉన్న మంటలు ఆపేయడం. కొంచెం ఉప్పు రోషం తగ్గించి, నేను సీమలో పుట్టాను అయితే సీమలో పుట్టిన మనిషే భయ్, అవునా కదా? ఎందుకు నా సీమ పౌరుషం? చిన్నప్పుడు సీమ ఉండే, ఇప్పుడు సీమ లేదు, ఏం లేదు, అంతా మామూలు అయిపోయింది. అప్పుడు పోయింది, ఇప్పుడు ఆ ఫ్యాక్షన్ లేదు, ఇప్పుడు అంతా మౌన ధ్యానం. ఇంత బుద్ధిమంతులు అయిపోయారు. ఇప్పుడు అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుస్తుంటారు అనమాట మన వాళ్ళు. సార్ అప్పుడు ఎట్లా నరకేం తెలుసా ఇట్లా చెప్తాడు వాళ్ళు. ఇట్లా కోసేవాడిని సార్. వద్దులే, నేను ఎక్కడ చెప్పకండి. ధ్యానంలోకి వచ్చారు, మారాలి చాలు కదా, అంతే, ఇంకేం వద్దు. నాకు కూడా ఏం చెప్పకండి, ఎవరిని ఎందుకు. సో మారాల్సింది మనం. ఎలా మారాలి, ఏం మారాలి? దీనికి నా యొక్క రీసెర్చ్ మొదలైంది ఒక 20 ఏళ్ళ కిందట. 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు కరెక్ట్గా. ఇది 30వ సంవత్సరం నా యొక్క ప్రయాణం పత్రి సార్తో. ఇది 30వ సంవత్సరం ముచ్చటగా. ఈ 30 ఏళ్ళలో సార్ చెప్పిన దారిలో ఎన్నో రకాల పనులు చేయడం, ఎన్నో రకాల ప్రాజెక్టులో ఇన్వాల్వ్ కావడం, సార్ చెప్పిన ఎన్నో పుస్తకాలు చదవడం. నాకు గుర్తుండే ఒక 10,000 పుస్తకాలు చదివింటాను నేను. ఎన్నో రోజులు అడవులలో తిరగడం. శ్రీశైలం అడవుల్లో నాకు తెలియని ప్లేస్ లేదు ఒకప్పుడు. 10 రోజులు 20 రోజులు అలా లోపలికి వెళ్ళిపోయేవాడిని. అతి ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో జాబ్ చేసేటప్పుడు అదృష్టవశాత్తు మా మేడం వచ్చారు, ఒక మేడం. ఒకసారి కనబడండి మేడం. ఆ మేడం నేను కలిసి 22 ఏళ్ళ కిందట పనిచేసాం మహబూబ్నగర్లో. ఆ తర్వాత ఇప్పుడే కలుస్తున్నాం. 22 ఇయర్స్ కానీ గుర్తుపెట్టుకొని వచ్చారు మేడం. ఇద్దరం కలిసి ఒక కాలేజీలో లెక్చరర్ వర్క్ చేసాం. ధ్యానము, ఆధ్యాత్మికత అన్నది ఒక అంతులేని ప్రయాణం. ఆత్మ పురోగతి అనేది ఒక అంతులేని ప్రయాణం. దీనికి ముఖ్యంగా కావాల్సినవి రోజు సాధన, అంటే ధ్యాన సాధన. దాని గురించి నాకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండోది జ్ఞాన సాధన. ధ్యాన సాధన దగ్గర ఆగిపోకూడదు. మనం అందరం ధ్యానం చేస్తున్నాం చాలా మటుకు, కానీ రెండోది జ్ఞాన సాధన కూడా మొదలుపెట్టాలి. జ్ఞాన సాధన. రాముడికి రావణాసుడు ఇద్దరికి తేడా అదే కదా. ఇద్దరు ఈక్వల్ అని అనుకున్నాం మనం.
ఇద్దరు పవర్ఫుల్ అని తెలుసు మనకి. భీముడు, దుర్యోధనుడు ఇద్దరు పవర్ఫులే. కర్ణుడు, అర్జునుడు ఇద్దరు పవర్ఫులే. ఈక్వల్లీ పవర్. కానీ లోపించింది జ్ఞానము. నేను కరెక్టు, నేను కరెక్టు, నేను కరెక్టు అనేది మానేసి, నేను ఇంకా ఏ విధంగా మారగలను? నేను ఇంకా ఏం మారాలి? ఇంకా ఎంత మార్పు తెచ్చుకోవాలి? అన్నదే జ్ఞాన సాధన. దానికోసం మనకు 2 మార్గాలున్నాయి. పత్తి సార్ ఆల్రెడీ చెప్పారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మరి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్రెడీ 2 చెప్పేశాడు సార్. ఒకటి పుస్తకాలు, 2 ఇట్లా సజ్జన సాంగత్యం. అవునా కదా? ఇక్కడ సజ్జన సాంగత్యం ద్వారా, పుస్తకాల ద్వారా సార్ మనకందరికి ఈజీగా అందరికీ జ్ఞానాన్ని అందిస్తున్నారు. కానీ ఆడ ఇన్ఫర్మేషన్ అందడంతో అయిపోదు. అది జీవితంలోకి వెళ్ళాలి. అప్పుడే సాధన అవుతుంది. జ్ఞానం వచ్చింది, కానీ జ్ఞాన సాధన మొదలవ్వాలి. జ్ఞాన సాధన. జ్ఞాన సాధన అంటే ఇందాక అనుకున్నట్టు ఒక్క పాయింట్ అయినా గుర్తుపెట్టుకొని రాసుకొని. ఇంత ఇక్కడ ఎవరెవరు స్కూల్లోకి వెళ్ళారండి? స్కూల్కి పోయారా? చదువుకున్నారు చిన్నప్పుడు? ఎట్లా పోయేవారు స్కూల్కి? అవునా? ఎందుకు? రాసుకొని ఏం చేస్తారు? మరి ఇక్కడ ఎందుకు నోట్స్ తీసుకురాలే? అన్నీ గుర్తుంటాయి కదా మనకి. పోయిన వారం ఏమైనా క్లాస్ జరిగిందా ఇక్కడ? ఏం చెప్పారు? అంతకుముందు వారు ఏం చెప్పారు? ఏదో చెప్పాడు, బాగుంది. పలానా మాస్టర్ వచ్చిపోయాడు, చాలా బాగా చెప్పాడు. ఏం చెప్పాడు తెలియదు. ఒక్క పాయింట్. ఇప్పుడు అదృష్టవశాత్తు మనకు సెల్ ఫోన్లు ఉన్నాయి. అన్లీస్ట్ సెల్ ఫోన్లో రాసుకోవచ్చు కదా, శ్రద్ధ ఉంటే. అవునా కదా? శ్రద్ధ ఉంటే సెల్ ఫోన్లోనే రాసుకోవచ్చు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. వినడం పోవడం కాదు ధ్యానం క్లాస్ అంటే. మంచి ఎంటర్టైన్మెంట్. అల్లూరు సీతారామరాజు సినిమాకి వెళ్ళాం. అలాగే చాలా సంవత్సరాల నుంచి పాపం ప్రొద్దుటూరు రోజులు కష్టపడి క్లాసులు పెడుతున్నాం, వింటూనే ఉన్నాం మనం. కానీ ఏమిటి లాభం? లాభం ఎప్పటి నుంచి మొదలవుతుందంటే, విన్నదాన్ని మననం చేసుకోవడం, పాటించడం. ఏ క్లాసుకి వెళ్ళినా మనం ప్రిపేర్డ్గా వెళ్ళాలి. నేర్చుకునే ఉద్దేశంతో వెళ్ళాలి. గుర్తుంచుకునే ఉద్దేశంతో వెళ్ళాలి. నేర్చుకునే ఉద్దేశం. ఇప్పుడు హనుమాన్ సినిమా బాగా హిట్ చేసాం, డైలాగులు గుర్తున్నాయి ఎవరికైనా? బాగుంది అంతే గుర్తుంది. ఏమి లాభం? అలా ఉమామహేష్ వచ్చిపోయాడు, బాగుంది. పక్క ఊరికి ఫోన్ చేసి చెప్తాడు, అంటే తెలుసా ఎంత అద్భుతంగా క్లాస్ చెప్తాడు. ఆ నుంచి నాకు ఫోన్ వస్తుంది, బాగా చెప్పాడు తెలుసా, సూపర్ మాస్టర్. నాకు బాగా పాపులారిటీ పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో, డిమాండ్ పెరిగిపోయింది. ఒక్క ఊరికి పొరపాటున అమెరికా నుంచి వచ్చి క్లాస్కి వెళ్ళా, ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి పోతూనే ఉన్నా. ఏమిటి లాభం? నాకు పాపులారిటీ పెరుగుతుంది. నాకు అందరు ఫోన్లు చేస్తుంటారు వెంటనే, ఊళ్ళో చాలా బాగా చెప్పారంట కదా సార్, మా ఊరికి కూడా మీరు రావాలి. వచ్చి ఏం చేయాలి? మారే వాళ్ళు లేనప్పుడు నేను ఏం చేసుకోవాలి? వచ్చి ఒక్కరు చాలు మారేవాడు, ఒక్కరు చాలు. ఒక వివేకానందుడు చాలు మారడానికి రెడీగా ఉన్నవాడు, ఒక్కరు చాలు. ఇప్పుడంటే ఈ ఊళ్ళో ఇంతమంది ఉన్నారు, ఢిల్లీకి ఓ 10 ఏళ్ళు పోయింటా నేను, ఒక్కరు దొరికితే చాలని. మహబూబ్నగర్కి 10 ఏళ్ళు పోయింటాను, మహబూబ్నగర్ షిఫ్ట్ కాకడానికి ముందు. హైదరాబాద్కి ఎన్ని సంవత్సరాలు పోయానని తెలియదు, పూనాకి ఎన్ని ఏళ్ళు వెళ్ళాలని తెలియదు, నార్త్ ఇండియాలో ఎన్నో స్టేట్స్ తిరిగాను, పతసారి చెప్పాడని. ఒక్కరు చాలు. అలా ఒక్కొక్కరు దొరికిన వాళ్ళు ఈరోజు ప్రైవేట్ సొసైటీని అంతా నిలబెట్టారు. ఒక్కరే మారిన ఒక్కరు. అందులో ఆ ఒక్కరు మనం ఎందుకు కాకూడదు? వాళ్ళు ఎవరో కాదు మాస్టర్స్ కావడం, మనం కావాలి. నేను కావాలి పాటించే మాస్టర్గా. సో నెక్స్ట్ టైం నుంచి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ క్లాస్ గురించి కాదు నేను చెప్పేది, ఏ క్లాస్ గురించి అయినా, ఏ క్లాస్కి వెళ్ళినా బుక్కు పెన్ను, స్టూడెంట్ నంబర్ 1. ఈడ కూర్చోకుండా ఆడ కూర్చుంటారు అనమాట. ఫస్ట్ వచ్చి అదేందో బాబు క్లాస్లో వెనకాల బెంచ్లో కూర్చుంటారు. అనే కదా సార్ కూడా, పత్తి సార్ వచ్చినా అలా జరిగి రండి అని ముందే కూర్చోబెట్టేవాడు. నాకు చాలా నవ్వు వచ్చేది. పత్తి సార్ వస్తే దగ్గర కూర్చోవాలి, అక్కడెక్కడ కూర్చుంటారండి. అందరు రండి, ముందుకు జరగండి, ముందర కూర్చోండి, ముందర సీట్లు ఖాళీ ఉన్నాయి అని చెప్పాలా? ఫస్ట్ బెంచ్ ఫస్ట్ స్టూడెంట్ అవ్వాలి మనం. చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ స్టూడెంట్. చిన్నప్పుడు జమ్మలమడులో కూడా అంతే. అప్పుడు బెంచీలు కూడా లేవు మనకంతా, నేల కదా, నేల మీద ఆ మూలను కూర్చోవాలి. ఆడ టీచర్ ఉంటే ఇక్కడ కూర్చోవాలి ఫస్ట్. బెంచ్ కూడా లేవు మనకంత, సినిమా లేదు అప్పుడు. బెంచులు అంటే హై స్కూల్లో బెంచ్ ఉండే, 9th క్లాస్కు 10th బెంచీలు. మనకు బెంచీలు లేవు, నేలనే. నేలలో మొదటివాడు అయి ఉండాలి. ఈ ధ్యాన క్లాసులో కూడా మొదట ఇవన్నీ చైర్లని ఇప్పుడు వచ్చాయి, మా కాలంలో చైర్లు లేవు.
ఇలా రౌండ్ కూర్చోవాలి అంతే. మట్టిలో కూర్చోవాలి, ఇసుకలో కూర్చోవాలి. ధ్యానమాచక్రాల్లో కూడా చాలా సంవత్సరాల వరకు చైర్లు కిందనే కూర్చునే వాళ్ళం. గుర్తుందా మీకు? గుర్తుంటుంది కదా మేడం? అనే కదా. ఈ మధ్య మనలో మనకు బాగా డబ్బులు ఎక్కువైపోయి చైర్లు వేసి సార్ కూడా చైర్ ఉండేది, సార్ కూడా కింద కూర్చొని చెప్పేవాడు. చిన్న పరుపు ఏదో వేసేవాళ్ళం, కింద కూర్చొని చెప్పేవాడు. మనకు అన్నీ ఉన్నాయి ఇప్పుడు. మనమే కావాలి ఇప్పుడు. మనం కావాలి. మనం కావాలి ఇప్పుడు. మనకి ఇప్పుడు అన్నీ ఉన్నాయి పిరమిడ్ సొసైటీలో. పుస్తకాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి, జూములు ఉన్నాయి, క్లాసులు ఉన్నాయి, మెగా పిరమిడ్లు ఉన్నాయి, వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంగట్లో అన్నీ ఉన్నాయి. అల్లున్నట్లు కూడా కొంచెం ఉండాలి కదా. ఆనందం, ఇంట్రెస్ట్ ఉండాలి కదా, శ్రద్ధ ఉండాలి కదా. అల్లున్నట్లో కూడా శ్రద్ధ ఉంటే బాగుపడతాడు. అంగట్లో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు పిరమిడ్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనలో శ్రద్ధ కావాలి. అలా మీరు రాసుకుంటారో రాసుకోరో అని మేము పుస్తకాలు తెచ్చిస్తున్నాం. ఎందుకంటే నేను 30 ఏళ్ళు క్లాసులు చెప్పా. కరెక్ట్గా చెప్పినప్పుడు అబ్బో సార్ అనేవాళ్ళమాట. ఆ తర్వాత వారం తర్వాత అవునా సార్ మీరు అలా అన్నారా, అవునే అయిండొచ్చేమో, ఎందుకు వచ్చినా బాధ అని నేనే పుస్తకం రాసి నేనే పోయిన ప్రతి చోట తీసుకోండి ఫ్రీగా తీసుకోండి. మళ్ళీ అమ్మితే ఇది 200 అంతెందుకు, కూరగాయల బేరం ఆడినట్టు. ఒక పుస్తకం విలువ తెలుసా మీకు ఎంతో? మీకు ఇప్పుడు బుక్ స్టాల్స్ పెడుతున్నారు కాబట్టి తెలియదు. ఇప్పుడు దానికి ఈ బుక్ కొనుక్కోవాలంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, మనకు ఎవరెవరు శ్రీకాంత్ లాంటి వాళ్ళు మన వాళ్ళు ఎవరో స్టాల్ పెడితే తీసుకుంటున్నారు, అవునా కదా. ఇప్పుడు మన పాపం రంజిత్ లాంటి వాళ్ళు కొరియర్ చేసేస్తున్నారు అమెజాన్ లాగా. అప్పుడు మా పరిస్థితి తెలుసా, ఒక 200 రూపాయల పుస్తకం కొనుక్కోవాలంటే 1000 రూపాయలు పైగా ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఎందుకంటే సార్ చెప్పే ఒక పుస్తకం కొనాలంటే ఎన్నోసార్లు నాకు బాంబేకి వెళ్ళాల్సి వచ్చేది, ఢిల్లీకి వెళ్ళాల్సి వచ్చింది. ఉండేవి కావాలి పుస్తకాలు, ఎత్తుకుంటూ పుస్తకాలు కొనుక్కోవడానికి వెళ్ళాల్సి వచ్చేది ఒక పుస్తకం కొనుక్కోవడానికి. మనం ఇప్పుడు పోయి ధ్యానమాచకానికి వెళ్ళి డిస్కౌంట్ ఇస్తారా? నాకు చాలా నవ్వు వస్తుంటుంది. దేని గురించి డిస్కౌంట్? సీరియల్కి డిస్కౌంట్ అడిగింది, కూరగాయలకు డిస్కౌంట్ అడిగి, ఆఖరి పుస్తకానికి కూడా పాపం ఆ పుస్తకం ప్రింట్ చేయడానికి శ్రీకాంత్ లాంటి వాళ్ళు పాపం ఎంత కష్టపడి వాళ్ళు, డబ్బులు లేక అప్పులు చేసే వాళ్ళు ఏమన్నా అడుక్కొని డొనేషన్ తీసుకొని ప్రింట్ తీసి ఆడికి తీసుకొచ్చి ఆడ అమ్ముతా ఉంటే 200 రూపాయలు 30 రూపాయలు డిస్కౌంట్ ఇస్తారా? జ్ఞానం విలువ తెలియదు, పుస్తకం విలువ తెలియదు. పుస్తకం విలువ తెలిసిన వాడు 1,00,000 రూపాయలు ఇస్తాడు ఒక పుస్తకానికి, 1,00,000 రూపాయలు. ఎందుకంటే ఆ పుస్తకం ఒక మనిషి యొక్క రచన కాదు, ఒక మనిషి యొక్క జీవితం. ఒక తులసీదళం పుస్తకం పత్రసారి రాశాడంటే ఊరికి రాశాడు, కవిత్వం. అది కవిత్వం, పుస్తకాలు కాదు యోగులు రాసినవి. పుస్తకాలు కవిత్వాలు కాదు, యోగులు రాసిన పుస్తకాలు కవిత్వాలు కాదు, వాస్తవాలు, సత్యాలు. వాళ్ళ జన్మల సారాంశం, వాళ్ళ జన్మల సారాంశం. అది తపస్సు, జ్ఞాన సారాంశం. అది ఆ సారాంశం మనం ప్రాక్టికల్గా మనం తెచ్చుకోవాలంటే 100 జన్మలు పట్టచ్చు, 1000 జన్మలు కూడా పట్టచ్చు. అలాంటిది పాపం వాళ్ళు కష్టపడి పత్రసారి లాంటి వాళ్ళు మనకు ఒక పుస్తకం రాసి చేతిలో పెడితే 20 రూపాయలు డిస్కౌంట్ 100 రూపాయలకి ఇస్తారా? నేను మొదట్లో బుక్ స్టాల్స్లో పెట్టేవాడిని ఈ పుస్తకాలు. ఇట్లా అడిగేవాళ్ళు, సార్ ఏమన్నా డిస్కౌంట్? వద్దురా భయ్, ఫ్రీగా తీసుకో, నీ డిస్కౌంట్ నువ్వు బాగుపడడం కావాలి, డబ్బులు ఏడో దేవుడు ఇస్తాడు అన్నా కదా. డబ్బులు దేవుడు ఇస్తాడు, బాగుపడితే చాలు, నువ్వు మంచి కర్మ అది, అవునా కదా. అందుకని ఫ్రీగా మొదలుపెట్టాం. ఎందుకు వచ్చిన బాధ అని, ఈ అమ్మడం ఎందుకు, అమ్మే ఏదో డిస్కౌంట్ల గురించి అడుక్కోవడం ఎందుకు, నాకు ఇంతకి ఇస్తారా, నాకు అంతకి ఇస్తారా, ఫోన్ చేసి సార్ నాకు 10 పుస్తకాలు కావాలి, నాకు ఎంతకి ఇస్తారా, నీకు ఎన్ని కావాలి తీసుకుపో. 10 సార్ అదే చేనిపించాడు, అనా కదా. ఎన్ని కావాలంటే ఇట్లా మేము మన టీం అందరం కలిసి కూడా ఇప్పటికే 1,00,000 పుస్తకాలు పంచాం. 1,00,000 పుస్తకాలు గత 2-3 సంవత్సరాలుగా. ఇట్లా మేడం లాంటి వాళ్ళు ఇట్లా అందరి సహాయంతో 1,00,000 పుస్తకాలు ఫ్రీగా. ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు అంటే దేవుడు, మనకందరూ తెలుసు కదా. ఈ పిరమిడ్కి ఎవరు డబ్బులు ఇస్తున్నారు? దేవుడు అనే కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయి మీ అన్న? ఇన్ని పిరమిడ్లు, ఇన్ని ఒక చోట పిరమిడ్ కడతాం, సరే పొద్దుటిలో కట్టాం, కర్నూలులో కడుతున్నాం, ఆడ కడుతున్నాం, ఈడ కడుతున్నాం. మన ఊళ్ళో చూసిన ఆస్తులే పిఎస్ఎస్. ఎక్కడి నుంచి వస్తున్నాయి? తెలియదు, వస్తాయి. సో ఈరోజు రేపు లక్ష్యం ఏంటంటే భిన్నంగా ఆలోచించో పుస్తకాలు మీ చేతికి ఇవ్వబడ్డాయి. మీరు రాసుకునే అవసరం లేదు, మీరు గుర్తుంచుకునే అవసరం లేదు, అన్నా కదా. ఆ పుస్తకంలో నుంచి ఒక్క విషయమైనా సరే ఈరోజు రేపు అడిగి తెలుసుకొని
పాటించడానికి ప్రయత్నించాలి. ఈరోజు రేపు అవునా కదా? సో ఎంతమంది నా పిఎంసీలో వీడియోలు చూశారండి? ఓ ఏదానికైనా అందరు చేతులు మీ ఊర్లో అంతా అన్నిటికీ అందరూ అంతా ఎక్స్పర్ట్స్ ఉన్నట్టున్నారు. ప్రధానికి చేతులు పర్ఫెక్ట్, చాలా గొప్ప విషయం. ఒక ఊరికి వెళ్తే 5-6 మంది కూడా చేతులు ఎత్తారు. ఇక్కడ అందరూ మంచి విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. తయారు చేశారా? తయారయ్యారు. పులులు తయారు చేయబడవు, పులులు పుడతాయి కానీ తయారు చేయబడవు. మనం ఎంత కనుక్కున్నా పులిని తయారు చేయలేము. పులులు పుట్టాలి, స్వతహా పుట్టాలి. వాటికి అవి నిర్ణయించుకొని ఈ భూమి మీదకి రావాలి. ఎవరిని మనం తయారు చేయలేము. కాగితం పూలు. సో కష్టపడిన వాడు పూలవుతాడు. అందుకే ఒక సామెత పెట్టుకున్నాం మేము, కష్టే ఫలే కాదు, కష్టే పులే. ఎవరైతే ఇక్కడ ఒక్క పాయింట్ అయినా పాటించడానికి కష్టపడతారో, శ్రద్ధ పెడతారో వాళ్ళంతా పులులే ఆల్రెడీ. అందుకే పులులుగా చేతులు ఎత్తున్నారు మేము అని. సో ఇందాక అడిగిన వీడియో ఎందుకు అడిగానంటే, ఇక్కడ స్నేహాలు కావాలి నాకు. స్నేహ యాంకరింగ్ చేస్తుంటాయి కదా, అన కదా. సో ఈరోజు మీకు మీరుగా చేతులెత్తి పుస్తకాల్లో నుంచి ఏదో ఒక పాయింట్ అడుగుతూ ఉంటే నేను చెప్తూ ఉంటాను. ఇక్కడికి వచ్చి అడగవచ్చు, ఆర్ ఇక్కడికి వచ్చి అడిగితే బాగుంటుంది, మైక్లో అందరికి వినపడుతుంది. సో ఫస్ట్ ఇప్పుడు ఎంత టైం ఉందండి మనకి? ఎన్ని గంటలకు లంచ్? ఏం సార్ అంటే ఇప్పుడు టైం ఎంత అయిందండి? ఇంకా గంట టైం ఉంది. గంట టైం ఉందంటే ఇప్పుడు మనకు కనీసం ఒక 7-8 మంది అడగవచ్చు. 7-8 మెంబర్స్, 8 మెంబర్స్ అడగవచ్చు కదా. మొదటగా ఎవరు వస్తారు? మేడం రెడీగా ఉన్నారు, రండి. నా పేరు సురేఖ. నేను 19 సంవత్సరాల నుండి ధ్యానం చేస్తూ ఉన్నాను. ప్రొద్దుటూరండి మాది. మరి ఈ భిన్నంగా ఆలోచించులో ఒక అద్భుతమైన ప్రశ్న నాకు అనిపించింది, అందుకే అడుగుతూ ఉన్నాను. పేజీ నంబర్ 63. సఫలాలు విఫలాలు కాదు లెక్క, ప్రయత్నాలే లెక్క అంతే. వీటి గురించి మరి మాకు వివరంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. సఫలాలు విఫలాలు అంటే మనకు రిజల్ట్స్ కావాలి. పాస్ అయ్యావా, ఫెయిల్ అయ్యావా, అవునా కదా? పాస్ అయినా ఫెయిల్ అయినా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చాలా కష్టపడి ఇంజనీరింగ్ సాధించాను. అప్పట్లో ఇంజనీరింగ్ అంటే గొప్ప కదా, మన పాత వాళ్ళంతా ఇంజనీరింగ్. నేను సక్సెస్ అయ్యాను ఇంజనీరింగ్ సాధించడంలో. నాతో పాటు ఇంజనీరింగ్లో ఒక అబ్బాయి చేరాడు. ఆ అబ్బాయి అన్ని ఫెయిల్ అయిపోయేవాడు, అన్ని ఫెయిల్ అయిపోయాడు. నేను చాలా సక్సెస్ఫుల్ స్టూడెంట్ని, అవునా కదా. పక్కనేమో ఇంకొకతనేమో ఫెయిల్ అవుతా ఉన్నాడు. చీప్గా చూసేవాడిని, ద బ్యాడ్ స్టూడెంట్, నేను చాలా గుడ్ స్టూడెంట్ అనుకునేవాడిని. నేను చక్కగా ఇంజనీరింగ్ చేసి ఆ ఇంజనీరింగ్ అయిపోతే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యాను. ఆ పిల్లోడు ఏం చేశాడు తెలుసా? ఇంజనీరింగ్ కాలేజే పెట్టాడు. ఎవడు గొప్ప, నా జీవితం అప్పుడు అనిపించింది. అంతకుముందు నేను చాలా గొప్పవాడు అనుకున్నా. ఆయన పురుగులా చూశాను 4 ఏళ్ళు. ఆ తర్వాత వాడు నన్ను పురుగులా చూడడం మొదలుపెట్టాడు. నీవేంది భయ్, చూడు నా లెవెల్ ఏందో. 10 మంది ఏంది, నా లెక్చరర్లోనే వాడు అడుగు పెట్టుకున్నాడు. నా పాఠాలు చెప్పిన లెక్చరర్కే జీతాలు ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు. వాడు చైర్మన్ అయిపోయాడు. ఇప్పుడు ఇక పేర్లు అవసరం ఎక్కడ ఏమిటి అనేది. మనం అనుకుంటాం మనం ఏదో చాలా పొడి చేసాం అది అని. ప్రతిదీ అనుభవమే, సక్సెస్ ఫెయిల్యూర్ కదా. మరి ఆ అబ్బాయికి నాకు తేడా ఏమిటి? నేను ఇప్పుడు వచ్చే మార్కులను చూసా. ఆ పిల్లడు రోజు పడే కష్టాలను ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ జీవితాన్ని మొత్తం నేర్చుకున్నాడు, అన్నా కదా. సో మనం అనుకుంటాం ఈరోజు కష్టాలు వచ్చాయి, ఈరోజు బాధలు వచ్చాయి, ఈరోజు మనకేమో అనుకున్నది జరగలేదు, మేము ఎన్నో ట్రై చేసాం, జరగలేదు. కాదు, మనం ప్రయత్నం చేసాము, ఓడిపోయినా కానీ దాని లోపల తెలియకుండా ఏదో ఒకటి నేర్చుకుంటాం, అన్నా కదా. మన కష్టాల ద్వారా ఈరోజు నేను భిన్నంగా ఆలోచించి బుక్ రాశానంటే, ఒకప్పుడు నేను చాలా ఏడ్చాను కొత్తగా ధ్యానంలోకి రాకముందు. అప్పటికి ధ్యానంలో రాకముందు రోజు ఏడ్చుకుంటూ కూర్చునేవాను, నా జీవితం ఏమైపోయింది అని. కారణాలు ఏదైనా ఉండొచ్చు. మా ఊర్లో కర్నూలులో జగన్నాథ గట్టు ఉంది, ఎవరికైనా తెలుసా? అబ్బో ఏదానికి అని అందరి చేతులు అందరూ ఆ జగన్నాథ గట్టు దేనికోసం ఎక్కేవాని తెలుసా? ఆ నుంచి రోజు దూకేద్దామని. మా కాలేజీ పక్కనే ఉండేది, పుల్లారెడ్డి కాలేజీ పక్కన. ఆ నుంచి దూకుదామని వెళ్ళేవాడిని. అప్పటికి ధ్యానానికి నాకు తెలియదు. దూకడానికి వెళ్ళేవాడిని. మరి ఈరోజు పుస్తకం ఎలా రాశా?
నాతో ఆనందమే లేదనుకునేవాడిని. నా పొరపాటు నా జీవితంలో నవ్వగలుగుతాను, ఆత్మవిశ్వాసంగా ఉండగలుగుతాను అనుకునేవాడిని. అలాంటిది ఆ యొక్క ఫెయిల్యూర్, అట్టర్ ఫెయిల్యూర్ నా లైఫ్‌లో. అట్టర్ ఫెయిల్యూర్. జీవితం లేదు బై అనుకున్న పరిస్థితి నుంచి అందరికీ జీవితాన్ని ఇచ్చే ఒక పరిస్థితికొచ్చాను. కనబడిన ఒక్కరికి ఆనందంగా జీవించొచ్చు బై. సాధ్యమవుతుంది. ఏమైనా చేయగలుగుతాం, ఆనందంగా ఉండగలుగుతాం, ఆత్మవిశ్వాసంగా ఉండగలుగుతాం అని చెప్పే ఒక ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, నా విఫలాల నుంచే వచ్చింది. నా ఫెయిల్యూర్స్ నుంచే వచ్చింది. నా కష్టాల నుంచే వచ్చింది. నా బాధల నుంచే వచ్చింది. నా ఏడుపు నుంచే వచ్చింది. రోజు వెళ్ళి పిరమిడ్లో ఏడ్చుకుంటూ పొద్దున్నే ఇట్లా బట్టలు తడిచిపోయి కనుల పిరమిడ్లు మొదట్లో. అట్లా సంవత్సరాలు గడిపాను. అప్పుడు సార్ దగ్గరికి వెళ్ళాను ఒకరోజు. ఒకసారి సార్ దగ్గరికి, సార్ ఏమైనా చెప్పండి అంటే, పోయి ధ్యానం చేసుకుపోను. మన సార్ చాలా మంచోడు అన్నా కదా. అయ్యో పాపం నీకు కష్టాలు వచ్చాయా అంతా. సార్ జెన్ మాస్టర్, మొహమాటం లేదు, మంచైనా చెడైనా సంబంధం లేదు, సరైన దారే చూపిస్తారు సార్. కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చే టైప్ కాదు. బాయిలో తోసి నేర్చుకోరా పోయి, అవునా కదా. సార్ దగ్గరికి వెళ్ళి అడిగాను, సార్ నాకు చాలా బాధ ఇస్తుంది సార్, చచ్చిపోను. అవునా, ఎట్లా చచ్చిపోవాలి చెప్పాలా అన్నాడు. కాదు, అయితే పో బతుకు, ధ్యానం చేసుకో. ధ్యానం ఆల్రెడీ చెప్పినా, రోజుకి 6 గంటలు ధ్యానం చేయి, రోజు 10 గంటలు ధ్యానం చేయి, ఎవడొద్దన్నాడు. చేసుకున్నా. కొన్ని పుస్తకాలు చెప్పాడు, చదువు. ఓషో రైనేష్ పుస్తకాలు ఉన్నాయి, 630 పుస్తకాలు అప్పుడు చదివేశాను నేను. 630 పుస్తకాలు, మొత్తం అన్ని పుస్తకాలు చదివేశాను. రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు మా పుస్తకాలతో పాటు ఓషో రైనేష్ పుస్తకాలు కూడా పెట్టుకెళ్ళేవాడిని. ఒక క్లాస్కి ఇంకో క్లాస్కి మధ్యలో ఓపెన్ చేసి చదివాను. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, 30 ఏళ్ళ కింద చదివిన పుస్తకం అది, ద షూ ఫిట్స్ వెన్ ద షూ ఫిట్స్ అనేది. నా జీవితాన్ని మార్చేసాయి ఆ పుస్తకాలన్నీ. పత్తిసారు చెప్పిన ధ్యానము, ఆ పుస్తకాలు, ఓషో రైనేష్ పుస్తకాలంతా సారాంశం ఏంటంటే ఆనందంగా ఎలా జీవించాలి. ఆ రోజు అవన్నీ నా జీవితంలో పెట్టాను కాబట్టి ఈరోజు ఆనందం గురించి పుక్కరాయగలను. మరి ఆ రోజు ఫెయిల్యూరు, ఈరోజు మహా అద్భుతమైన సక్సెస్. సో మనం లెక్కేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎంత ఫెయిల్ అయ్యాం, ఎంత సక్సెస్ అయ్యామన్న లెక్కే కాదు, ప్రయత్నం చేశాం. ప్రతి ప్రయత్నము, ప్రతి ఫెయిల్యూర్ మనకు పనికొస్తుంది. ప్రతిదీ మనకు అదృష్టమే, ప్రతిదీ అదృష్టమే. కొంచెం బాధ ఉండొచ్చు ఆ రోజుకి, ఎందుకంటే మంటలో కాలేటప్పుడు బంగారికి బాధనట్టు, అలా కదా, కొలిమిలో కాలేటప్పుడు బంగారు బాధనట్టు మనకు కూడా కష్టాలు వచ్చినప్పుడు కొంత బాధ ఉండొచ్చు. కానీ ఆ బాధ ఉన్న టైంలో మనల్ని మనం ఎలా చెక్కుకుంటాం, ఆ బాధలో కూడా మనల్ని మనం ఎలా, మంటలోనే కదా మనం అంత బంగారు. ఇక్కడ ఎవరికైనా బంగారు షాపులు ఉన్నాయి, అందరికీ నేను చెప్తాను మళ్ళీ. బంగారు షాపులు నాకు తెలుస్తుంటాయి కదా, కొలువులో వేసిన తర్వాత దాన్ని కరిగించిన తర్వాత దాన్ని మౌల్డ్ చేస్తారు బాగా వేడిగా ఉన్నప్పుడే. మనం వేడిగా కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని మనం ఎలా తీర్చిదిద్దుకుంటాం, అదే మన భవిష్యత్తు, అదే మనకు ఒక వరం అవుతుంది. నేను బాధలో ఉన్నా కానీ ప్రతిసారి చెప్పిన డైరెక్షన్లో తీర్చిదిద్దుకున్నా, అది పెద్ద వరం అవుతుంది. ప్రతి కష్టం వెనక, ప్రతి బాధ వెనక, ఒక సమస్య వెనక ఒక పెద్ద గిఫ్ట్ ఉంటుంది. అలాగే మనకు అన్ని గిఫ్ట్లు ఇవ్వబడతాయి ఎప్పుడు జ్ఞానాన్ని మనం పాటించడం. మన కష్టాల్లో, మన బాధల్లో బాధపడుకుంటూనే, ఇందాక చెప్పాను, ఏడ్చుకుంటూ పిరమిడ్కి వెళ్ళి మొత్తం తడిపేసుకున్నా కూడా అయినా సార్ చెప్పిన దారిలో వెళ్ళాలి, అయినా ధ్యానం చేయాలి, అయినా పుస్తకాలు చదవాలి, అయినా పాటించాలి పుస్తకాల్లో అవి. మన కష్టాలు ఉన్నా పాటించాలి, మనకు బాధలున్నా పాటించాలి, మనకు ఏడుపులున్నా పాటించాలి, తప్పు అవతల వాడిదైనా పాటించాలి, ఏది ఏమైనా పాటించాలి. పాటించి ఒకనొక రోజుకి 95లో నాకు మా క్లాస్మేట్స్ అంతా వచ్చి అడిగేవాళ్ళు, ఏంది ఎప్పుడు ఏడుపు ముఖం వేసుకొని ఉంటావు, ఏం ఫెయిల్ అయినావా అని. ఫెయిల్ అయినా అంటే లవ్లో ఫెయిల్ అయినావా అని అప్పట్లో అడిగేది. వాళ్ళే కదా డల్గా ఉండేది, ఫెయిల్ అయినావా అని అడిగారు డైరెక్ట్గా. అంటే ఏమన్నా ప్రేమించిపోయినావా అని. అంటే అంత సినిమా లేదు పోయి నాకు, నా ముఖానికి అని చెప్పుకోలేక ఏం చేయాలో అర్థం కాదు. అదే 99లో 4 ఏళ్ళ తర్వాత వచ్చి అదే క్లాస్మేట్సే నన్ను వచ్చి అడగవాలి, ఎప్పుడు ఆనందంగా ఉంటానంటే ఏంటి రహస్యం అని. 4 ఏళ్ళు పట్టింది నాకు. అదే క్లాస్మేట్స్ రోజు ఫెయిల్ అయినావు అని అడిగేవాళ్ళు. రోజు ఎప్పుడో ఒక మూల కూర్చొని నా బాక్స్ నేను తినుకుంటే కనబడకుండా కొండెక్కి ఇలా ఏడ్చుకుంటే వెళ్ళాను. అదే 99 తర్వాత నీ రహస్యం ఏందో మాకు చెప్పు, మేము ఉండడానికి ట్రై చేస్తాం అని అడగడం మొదలుపెట్టిన తర్వాత నీ క్లాసెస్ అన్నీ తీసుకోవడం మొదలుపెట్టాను. 4 ఏళ్ళు పట్టిండొచ్చు కాక సాధనకి, కానీ మారాను. నా సమస్యకు ఒక పరిష్కారం దొరికింది. నా సమస్య ఒక అద్భుతమైన వరం అయింది. సో
సక్సెస్లు ఫెయిల్యూర్లు కాదు లెక్క. మనకు తెలిసిన జ్ఞానాన్ని ప్రయత్నించామా లేదా? ప్రయత్నం చేద్దాం, ప్రయత్నం చేద్దాం, ప్రయత్నం చేద్దాం, ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎంతమందికి ధ్యానం కుదురుతుందండి రోజు? నాకు ఇప్పటికి కుదరలే. 30 ఏళ్ళు నేను నాకు ధ్యానం కుదరక. ఓపెన్లీ స్పీకింగ్. ఇంతవరకు నాకు చుక్క కూడా కనిపించలే, కలర్లు కూడా కనిపించలే ఇప్పటివరకు. నాకు కూర్చుంటే ధ్యానం కూడా కుదరదు. ఏదో గుర్తొస్తుంది నాకు. ఆ పిరమిడ్లో ఏం రాయాలి, ఇక్కడ ఏం ఇసుకేయాలి, అక్కడ ఏం చెట్టు వేయాలి, ఇక్కడ ఏం బుక్ రాయాలి, అవే గుర్తొస్తాయి. నాకు ఇప్పటికీ ధ్యానం కుదరలేదు. కానీ మారింది జీవితం, కానీ మారింది. ధ్యానం కుదరడంలోనే సక్సెస్ కాలేదు, కానీ ధ్యానంలో సక్సెస్ అయ్యాను. కుదరొచ్చు, కుదరకపోవచ్చు, కానీ చేస్తూనే ఉన్నా. ఎందుకు చేస్తాం? లాభం లేని వ్యాపారం చేయం కదా ఎవరు. 30 ఏళ్ళైనా లాభం లేని వ్యాపారం చేస్తాం సార్? చేయం కదా. కుదిరినా కుదరకపోయినా లాభం ఉంది. అందుకే ధ్యానం కుదిరే అవసరం లేదు, ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేయాలి. చాలామంది కుదరాలంటారు, కుదిరే అవసరం లేదు. రోజుకు 2 గంటలు టైం ఇవ్వు. కుదిరిందా లేదా నీకు సంబంధం లేదు. టైం ఇవ్వు, టైం ఇవ్వు, టైం ఇవ్వు, టైం. కొన్ని లక్షల సార్లు ఫెయిల్ కానీ పర్వాలేదు, లక్షల సార్లు కుదరకపోని పర్వాలేదు, లక్షల సార్లు ఏడుపు రాని పర్వాలేదు, లక్షల సార్లు చచ్చిపోవాలనిపించని పర్వాలేదు. అయినా చేద్దాం, అయినా చేద్దాం, అయినా చేద్దాం, అయినా చేద్దాం. చేసి 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 ఒకనొక రోజు మనకే తెలియదు, పక్కనోడు చెప్తాడు, అరే భయ్ నువ్వు అప్పటిలాగా లేవు, మారిపోయావు. నాకు చెప్పారు. ఆ మారిపోయి ఇప్పటికీ 30 ఏళ్ళు అయిపోయింది. మారినవాడు ప్రపంచానికి మార్పుకి ఎగ్జాంపుల్గా నిలబడతాడు. అవునా కదా? ఇక్కడ మారిన వాళ్ళే పిరమిడ్కి కట్టడానికి పనిచేస్తుంటారు. అవునా కదా? ఏడ్చేవాడు పనిచేస్తాడు మేడం. అవునా కదా? ఇక్కడ మారిన వాళ్ళే ఈ ప్రపంచానికి వెలిగివ్వడానికి ట్రై చేస్తారు. ఎవరైతే వెలుగుతాడో వాడు వెలిగిస్తాడు. నాకు వెలుగులేదు కానీ ఇంకోటి వెలిగిస్తానంట. ఎట్లా ఇస్తాను? నాకు ఏడుపు వస్తుంది, ఇంకోటికి ఆనందాన్ని ఎట్లా ఇస్తాను? అందరిని ఆనంద పెట్టాలి సార్ అంటుంటారు. ఎవరిని ఆనంద పెడుతున్నావు? నీకే ఆనందం లేదు. నేను భార్యను ఆనంద పెడతాను, భర్తను ఆనంద పెడతాను కూడా ఏడ్చుకుంటూ కొవ్వొత్తిలా కాలిపోతే చచ్చిపోతాడు. ఎవరిని మనం ఆనంద పెట్టేది లేదు, ఎవరిని మనం సుఖపెట్టేది అంతకంటే లేదు. మనము మన జ్ఞానాన్ని మనం ప్రయత్నించి సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ప్రయత్నించగా ఏదో ఒక రోజు ఒక వేమనలాగా, ఏదో ఒక రోజు ఒక రమణ మనిషిలాగా, ఏదో ఒక రోజు ఒక బుద్ధుడిలాగా మనకు జ్ఞానోదయం లోపల నుంచే వస్తుంది. మనకే తెలియదు ఆ విషయం, వస్తుంది. అది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎస్ సార్ అడుగుతారా? మీపై మీకు ప్రేమ లేకపోవడమే అనేక రకాల బాధలకు మూలం. అర్థం చేసుకోండి, ఆనందం మొదలవుతుంది. పేజీ నెంబర్ 16, 16. మాపై మాకు ప్రేమ లేకుండా ఎట్లుంటుంది సార్? మళ్ళా చదువుతా 16 పేజీ నెంబర్ 16. ఏ రామకృష్ణ నా పేరు, ప్రొద్దుటూరు. 16 తీసినారా? మీపై మీకు ప్రేమ లేకపోవటమే అనేక రకాల బాధలకు మూలం. అర్థం చేసుకోండి, ఆనందం మొదలవుతుంది. ఎట్లా మొదలవుతుంది? అసలు నిజంగా ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది అని అంటారు కదా. అవునా కదా? సార్ అన్నారు మొదట క్వశ్చన్ బాగా వేశాడు. మాకు ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది సార్? మా కోసమే స్నానం చేస్తున్నాం రోజు పొద్దున్నే, మంచి భోజనం చేస్తున్నాం, బిర్యానీ తింటాం, పొద్దున్న మంచి ఎర్రకారం దోశ చేసుకొని తింటాం. ప్రేమ లేదు. మీరు అంటే ఏమిటి? ఫస్ట్ ప్రశ్న. మీపై మీకు ప్రేమ అంటే ఏమిటి? రెండో ప్రశ్న. ఇప్పుడు ఉదాహరణకు మీకు మీ పిల్లల పైన ప్రేమ ఉందా మేడం? ఏం చేస్తారు మీ పిల్లలని? మీ ప్రేమ ఉంటే రోజు పొద్దున్న లేచి ఐ లవ్ యూ అని చెప్తారా? ఏం చేస్తారు? వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెడతారు. అవునా కదా? ప్రేమ అంటే అదేరా. అవునా? మనకు ఎవరిపైన ప్రేమ ఉంటే వాళ్ళ కోసం మనం ఏదైనా చేస్తాం. మరి మన పైన మనకు ప్రేమ ఉంటే మన కోసం మనం ఏమైనా చేస్తున్నామా? చేస్తున్నాం సార్ నా శరీరం కోసం. మనం అంటే మన శరీరం ఒక్కటేనా? అందరము శరీరం దగ్గర ఆగిపోయాం. అది మన పైన మన ప్రేమ అంటే మన శరీరం పైన మన ప్రేమ కాదు. అది ఒక్కటే కాదు, అది కూడా శారీరక ఆరోగ్యం కావాలి, అందులో డౌట్ ఏం లేదు. మనకు ఇంకా 2 ఉన్నాయి. ఏంటవి? బా కరెక్ట్గా కప్పటి కొట్టాను సార్, గుడ్ స్టూడెంట్. మనసు ఉంది, ఆత్మ కూడా ఉంది. మనసు కోసం కూడా ఏదో ఒకటి చేస్తుంటాం మనం. అవునా కదా? మంచి సినిమా చూస్తాం,